హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్నటువంటి పిఎఫ్ మరియు పెన్షన్ బ్యాలెన్స్ని ఏ విధంగా చూడవాలనో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. దానికోసం ముందుగా మీ యొక్క యూఏఎన్ నంబర్ అనేది యాక్టివ్లో ఉండాలి. అలానే దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకొని ఉండాలి. అప్పుడే మీరు మీ యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, పెన్షన్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది చూసేదానికి అవకాశం ఉంటుంది. చాలామందిది యూఏఎన్ నంబర్ అనేది యాక్టివేట్లో ఉండదు. అది డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉండడం వల్ల, లేదంటే పేరు తప్పుగా ఉండడం వల్ల, ఆధార్ లింక్ లేకపోవడం వలన, లేదంటే మొబైల్ నంబర్ లింకు లేకపోవడం వలన, ఇటువంటి కారణాల చేత మీ యొక్క టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది చూడలేరు. మీరు ఉద్యోగం చేస్తూ వెళ్తూ ఉంటారు, కానీ మీరు ఎప్పుడు కూడా పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది చూసుకోరు. దానివల్ల పిఎఫ్ విత్డ్రా చేస్తున్నప్పుడు మీకు ఏదైనా ఎర్రర్ కానీ సమస్యలు కానీ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు క్రమం తప్పకుండా ఎవ్రీ 6 monthsకి ఒకసారి పిఎఫ్ బ్యాలెన్స్ చూస్తూ ఒక 1 yearలో ఒకసారైనా పిఎఫ్ అప్లై చేస్తూ ఉంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడైతే డ్యూటీ ఎగ్జిట్ అవుతారో అప్పుడు పిఎఫ్ మరియు పెన్షన్ విత్డ్రా చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. లేదంటే చాలామంది ఇప్పుడు కరెక్షన్స్ కోసం పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను పిఎఫ్ మరియు పెన్షన్ ఎలా చూడాలో తెలుసుకుందాం. ముందుగా నేను ఇక్కడ ఈపీఎఫ్ అకౌంట్లో లాగిన్ అయ్యాను. సో దీన్ని ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ అంటాము. సో లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయినట్లయితే ఫస్ట్ టైం మనకి ఇక్కడ కనిపించేస్తుంది మన యొక్క టోటల్ పిఎఫ్ అమౌంట్ ఎంత ఉంది, ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది. వీరి యొక్క టోటల్ పిఎఫ్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము 12,92,108 రూపీస్ అయితే ఇక్కడ మనకు టోటల్ అమౌంట్ కనిపిస్తున్నాయి. అదే ఇక్కడ కింద చూసినట్లయితే రెడ్ కలర్లో ఎంప్లాయీ షేర్ అనేది మనకు 6,88,000 అనేది కనిపిస్తుంది. అలానే ఎంప్లాయర్ షేరు మనకు 6,03,000 అయితే కనిపిస్తూ ఉంది. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు పాస్బుక్ అని ఉంటుంది. ఈ పాస్బుక్ మీద మనము క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు మనము పాస్బుక్లో వచ్చాము. ఇక్కడ పాస్బుక్లో చూసామంటే ఇక్కడ మనకు ఈపీఎఫ్ వేజెస్, ఈపీఎస్ వేజెస్ అని ఉంటుంది. సో ఈపీఎఫ్ వేజెస్లో ఇక్కడ మనము చూస్తున్నాము వీరి యొక్క నెలసరి శాలరీ అంటే ఇంతైనా ఉండొచ్చు, ఇంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ కొన్నిసార్లు ఈపీఎఫ్ఓ రికార్డ్స్ ప్రకారం తక్కువ చూపించేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎంప్లాయీ ఈపీఎఫ్ వేజెస్. తర్వాత ఇది ఈపీఎస్ వేజెస్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంప్లాయర్ షేర్ అనేది ఎంత కట్ అవుతుంది చూడాలి. అంటే ఎంప్లాయీ యొక్క శాలరీ నుండి ఎంత కట్ అవుతుంది అంటే 12% అనేది కట్ చేస్తున్నారు. చూస్తే ఇక్కడ మనకు 11,831 రూపీస్ ఎంప్లాయీస్ వేజెస్ నుండి అయితే కట్ చేస్తున్నారు 12%. అలానే ఎంప్లాయర్ షేర్లో మీరు చూస్తే 3.67 మనం ఇక్కడ చూస్తున్నాము. 10,581 రూపీస్ అనేది ఇక్కడ వీరికి ఎవ్రీ మంత్ అనేది యాడ్ అవుతుంది. అలానే మీరు ఇక్కడ చూసినట్లయితే 8.33% అనేది ఉంది కదా, ఇది ఈపీఎస్ వేజెస్ అనమాట. సో దీనిపైన డిపెండ్ చేసుకొని ఇక్కడ పెన్షన్కు సంబంధించినటువంటి షేర్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే నెలకు ప్రతి నెల వీరికి ఎంత అమౌంట్ యాడ్ అవుతుంది ఎలా తెలుస్తుంది అంటే సింపుల్గా చూడండి. 11,831 ఒకటి, 10,581 ఒకటి, 1,250 రూపీస్ అంటే ఈ మూడింటిని మనము కూడిక వేసినట్లయితే వీరికి నెలసరి ఈపీఎఫ్లో యాడ్ అవుతున్నటువంటి అమౌంట్గా మనము గుర్తించాలి. ఇక్కడ మరొక వచ్చేటటువంటి సందేహం ఏంటంటే మేము డ్యూటీ నుంచి ఇప్పుడు ఎగ్జిట్ కాలేదు, ఉద్యోగంలో ఉన్నాము, ఏ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. అలా ఉన్నప్పుడు మీరు ఈ ఎంప్లాయీ షేరు అలానే ఎంప్లాయర్ షేరు ఈ రెండింటిని కూడా మీరు అడ్వాన్స్ ప్రకారంగా మీ యొక్క సర్వీస్ ప్రకారంగా విత్డ్రా చేసుకునే దానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఒక లాస్ట్ ఆప్షన్ చూడండి, పెన్షన్ షేర్ అని ఉంది కదా, ఇక్కడ మనకు అమౌంట్ అనేది కనిపిస్తుంది. ఈ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు డ్యూటీ ఎగ్జిట్ అయి ఉండాలి, అప్పుడే విత్డ్రా చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే ఒక నియమం ఏమిటంటే మీరు ఏదైనా ఒక సంస్థలో కనీస సర్వీసు 6 నెలలు పూర్తి చేసి ఉండాలి. అలానే గరిష్ట సర్వీసు 9 నెలల 4 నెలల వరకు ఉద్యోగం చేసి ఉన్నట్లయితే మీకు ఈ పెన్షన్ అనేది విత్డ్రా చేసుకునే దానికి 1 time సెటిల్మెంట్గా తీసుకుంటారు. ఇన్ కేస్ కొందరికి ఏంటంటే
వాళ్ళ యొక్క సర్వీసు 10 ఇయర్స్ కంటే ఎబో సర్వీస్ అనేది ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ పెన్షన్ అమౌంట్ ఎంతైతే ఇక్కడ కనిపిస్తుందో ఈ అమౌంట్ని విత్డ్రా చేసుకునే దానికి అవకాశం ఉండదన్నమాట. అదేంటి 10 ఇయర్స్ డ్యూటీ చేశాం కదా, పెన్షన్ ఎందుకు విత్డ్రా కాదు అంటే ఈ పెన్షన్ అనేది పెన్షనేబుల్ సర్వీస్లోకి వెళ్తుందన్నమాట. మీ వయసు ఎప్పుడైతే 58 ఇయర్స్ వస్తుందో అప్పుడు మీరు మంత్లీ పెన్షన్ అప్లై చేసుకున్నట్లయితే ఈపీఎఫ్ నుండి ప్రతి నెల కొంత మొత్తంలో పెన్షన్ రూపంలో వస్తూ ఉంటుంది, అది జీవితకాలం. అలానే కుటుంబ సభ్యులకు కూడా ఇన్ కేసు ఈపీఎఫ్ మెంబర్కి ఏదైనా జరిగినట్లయితే దీంట్లో నుండి ఫ్యామిలీకి కూడా పెన్షన్ అనేది వస్తుంది. వైఫ్కు 2 పిల్లలకు పెన్షన్ వస్తుంది, పిల్లలు మైనర్ అయ్యి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. ఎంప్లాయీ షేరు, ఎంప్లాయర్ షేరు ఇది ఎప్పుడైనా మనం తీసుకోవచ్చు అడ్వాన్స్ రూపంలో. ఒకవేళ డ్యూటీ ఎగ్జిట్ అయినట్లయితే ఇక్కడ ఎంతైతే అమౌంట్ కనిపిస్తుందో ఈ 2 కాలమ్స్లో ఈ టోటల్ అమౌంట్ అనేది మనము విత్డ్రా చేసుకుంటాము. అలానే దీనికి 8% ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయ్యి వస్తుందన్నమాట. అలానే ఎవ్రీ మంత్ మీకు పిఎఫ్లో మీ యొక్క ఎంప్లాయీ షేరు అలానే ఎంప్లాయర్ షేర్ యాడ్ అవుతుందా లేదా చూడాలంటే ఇక్కడ మనకు కాంట్రిబ్యూషన్ డేట్ అనేది ఉంటుంది. ఇక్కడ వీరికి మే మంత్కు సంబంధించి అంటే ఏప్రిల్కి సంబంధించినటువంటి శాలరీలో నుండి డెబిట్ చేసినటువంటి ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉంటుందో అది మే 13వ తారీఖు వీరికి పిఎఫ్లో జమ చేశారు. ఇలా ప్రతి నెల మీకు ఎంతెంత జమ చేస్తున్నారు ఎంప్లాయర్ వాళ్ళు అనేది ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుందన్నమాట. ఈ విధంగా మనము ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి టోటల్ పిఎఫ్, టోటల్ పెన్షన్ అమౌంట్ మనము చూసేదానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా కనీసం మీరు ఒక 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి అయినా పిఎఫ్ బ్యాలెన్సు, పెన్షన్ బ్యాలెన్సు చూసుకోవడం మంచిది. ఓకేనా? సో ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.